హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 3 మార్చ్ 2020 సీజల్ టైర్ 1 షిఫ్ట్ 2 క్వశ్చన్స్. ప్రీవియస్ వీడియోలో మనము మెయిన్ పార్ట్ 1 చూస్తాం కదా, ఇది పార్ట్ 2 అనమాట. మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవి అండ్ మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఈరోజు చేస్తాం అనమాట. ఆలస్యం వీడియోలో వెళ్ళిపోతాం. వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్, సపోర్ట్ అవర్ ఛానల్. ఇలా మరిన్ని తెలుగులో ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే కొన్ని టాపిక్స్ అండ్ మనకు ఎస్ఎస్ సంబంధించిన క్వశ్చన్స్, అలాగే మనకు టాపిక్స్ ఏంటంటే మనకు ఈ ఛానల్ తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, ఆలస్యం వీడియో వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అంటే మనకు నేను మిగిలిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని సెర్టైన్ సమ్ అట్ 10% ప్రాఫిట్. చూడండి ఇక్కడ వాట్ ఈస్ సెయింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనకు ఫార్ములా తెలుసు. ఫస్ట్ ఫార్ములా తీస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ మనకు 2 1/3 ఇయర్స్, 2 1/3 ఇయర్స్ అని మనకు క్లారిటీ ఉండాలి. అంటే 2 ఇయర్స్ ప్లస్ 1/3 అంటే 12/3 అంటే 4 months అని అర్థం. అంటే 2 years 4 monthsకి వచ్చేసి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు అంటే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ వచ్చేసి మనకి ఎంత వస్తుందంట, 1201 రూపాయి 60 పైసలు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ వడ్డీ మాత్రమే ఇది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మైండ్లో, ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. ఓకేనా, ఎలా కాంపౌండ్ ఎలా ఇంట్రెస్ట్ చేస్తున్నారంటే కాంపౌండెడ్ ఇయర్లీ, అంటే ఇయర్లీకి మనకు ఇంట్రెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఇది 1260 పైసలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనకు టోటల్ సమ్ ఎంత అని అడుగుతాను ఇక్కడ. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ రేట్ 10% అనమాట. అలాగే ఆన్సర్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకు మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమంటే మనకి ఇక్కడ A is equals to P1 plus R by 100 power n. ఇక్కడ ఈ n అంటే ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. ఇక్కడ మనకు ఇయర్స్ వచ్చేసి 2 1/3 అంటే 2 years 4 months ఉందన్నమాట. అంటే 2 1/3 ఇయర్స్ అనమాట. ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇక్కడ R వచ్చేసి మనకి ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ R ఏమవుతుందంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ మనకు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంట. ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ అంటే వాటి కల్లా ఈ మనకు కావాల్సిన యాక్చువల్ అమౌంట్ అనమాట, ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా, ఈ అమౌంట్ అంటే ఏంటంటే ఇది అమౌంట్ ఇస్ విచ్ ఇంక్లూడ్స్ ది బోత్. మనకి ఈ అమౌంట్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్ ఏమంటే ఈ టోటల్ అమౌంట్ అనమాట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ ప్లస్ అసలు రెండు కలిపి మనకి ఇక్కడ ఏ అనేది చెప్పచ్చు ఇక్కడ. ఓకేనా, అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు అయితే ఓన్లీ వడ్డీ అయితే ఏమవుతుంది ఇక్కడ టోటల్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అనమాట. ఇది ఇక్కడ పి అంటే అసలు అనమాట. ఇది వచ్చేసి మనకు టోటల్ అనమాట. అంటే అసలు వడ్డీ కలుపుకొని ఏం చెప్పచ్చు ఇక్కడ. ఈ అసలు వడ్డీలోంచి మనము ఈ యొక్క మీ అసలు తీసేసి మనకి మిగిలిపోయింది. ఇక్కడ మనకు వాట్ వి కాల్ సింపుల్గా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మిగిలిపోతుంది. ఓకే, ఈ ఫార్ములా క్లియర్ గుర్తుండాలి. ఈ ఫార్ములా క్లియర్ అర్థమైతే మనకి ఈ క్వశ్చన్స్ అని కొద్దిగా చేయొచ్చు అనమాట. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఫార్ములాస్తో ఎక్కువ క్వశ్చన్ చేసే స్కోప్ ఉండదు. ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటాయి కాబట్టి. సో మన ఇక్కడ ఏంటంటే మనకు కొద్దిగా లాజికల్గా వెళ్ళాలని మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. చూసినట్టు మనకు ఆప్షన్స్ అన్ని కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, కానీ 4200 4800 కొద్దిగా దూరంగా ఉన్నాయి అనమాట. సో మనకు ఆన్సర్ అనేది క్లియర్గా మనకు అనుకోవడం ఈజీగా అవుతుంది. దగ్గర ఇస్తే కొద్దిగా కష్టం అవుతుంది, కానీ దూరంగా ఉన్నాయి కాబట్టి 200 300 అలా మనకు కొద్దిగా అప్రాక్సిమేట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకు ఈ 2 yearsకి ఓకే 2 yearsకి 10% వడ్డీతో. ఓకేనా, 2 yearsకి 10% వడ్డీతో మనకు 1200 వస్తుందంటే అప్రాక్సిమేట్గా మనకు ఒక నెలకు వచ్చేసి మనకు వడ్డీ, ఒక సంవత్సరానికి వచ్చేసి వడ్డీ మనకు ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్ 500 చిల్లర వస్తుంది అనమాట. ఓకేనా, 500 చిల్లర వడ్డీ వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా వాల్యూ వచ్చేసి ఖచ్చితంగా మనకు ఈ 5,000 లోపలే ఉంటుంది. ఓకేనా, సో ఖచ్చితంగా ఆన్సర్ 3 ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో పక్కన పెట్టేసి దీన్ని, ఎందుకంటే మనకు 5,000 లోపలే అంటే సంవత్సరానికి 10% వడ్డీ 5,000 అయితే మనకు 500 చిల్లరలా వస్తుంది. సో ఈ 1200 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ 500 లోపలే ఉంటుంది ఆన్సర్ ఖచ్చితంగా, అంటే సంవత్సరానికి. సో దాన్ని బేస్ చేసుకుని మనకు 5,000 కన్నా తక్కువ అమౌంట్ ఉంది ఖచ్చితంగా. సో ఆప్షన్ 3 ఖచ్చితంగా పోతుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఇంకా మనకు 2 1/3 ఇయర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 1/3 ఇయర్స్ కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ఆన్సర్ బేస్ చేసుకుని చేస్తున్నాం అనమాట. అంటే మనకు 5,000 తక్కువ వస్తుంది కదా, సో 5,000 బేస్ చేసుకుని చేసుకున్నాం మనం. 5,000 వేసుకుని చేసుకున్నట్లయితే మనకు చూడండి ఇక్కడ నేను ఆన్సర్ మనకు ఇక్కడ ఆప్షన్ మనకు ఇచ్చారు కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎగ్జామ్ కూర్చొని ఎలా చేయాలంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది మనకు 5,000 లోపలే వస్తుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 5,000 తీసుకున్నాను. ఓకేనా, ఐఎమ్ టేకింగ్ 5,000 అనమాట. 5,000 తీసుకుంటున్నాను. 5,000 తీసుకుంటే ఫస్ట్ సంవత్సరం ఎంత వస్తుంది వడ్డీ, 500 వస్తుంది. ఓకేనా, ఎందుకంటే 10% కాబట్టి సింపుల్గా మనకు సంవత్సరానికి వచ్చేసి మన 10% ఎంత అవుతుందంటే 500 అవుతుంది. కాబట్టి ఫస్ట్ సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుందంటే 500 వస్తుంది. సెకండ్ సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుందంటే 500 ప్లస్ మళ్ళీ 50. ఇక్కడ 50 ఎందుకు వేసానంటే మళ్ళీ ఈ 500 కూడా మనం ఏం చేయాలంటే వడ్డీ మనకి క్యాలిక్యులేట్ చేయాలి. అది సింపుల్ ఇంట్రెస్ట్లో మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేయాల్సిన మెయిన్ పని అనమాట. ఏంటంటే మనం వేసిన వడ్డీకి ఓన్లీ వడ్డీ వేయాలన్నమాట. వడ్డీ యాక్చువల్గా మెయిన్ అమౌంట్ వడ్డీ వచ్చేసి 500, బట్ మళ్ళీ వడ్డీకి మళ్ళీ వడ్డీ వేయాలన్నమాట. ఓకేనా, చక్కెర వడ్డీ అంటే సింపుల్గా మనకి అంతే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు ఈ వడ్డీకి వడ్డీ వేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అంటే మన టోటల్గా 2 సంవత్సరాలకి మీన్ వడ్డీ ఏమవుతుందంటే 1,050 రూపాయలు అనేది అవడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుంది, 1,050 రూపాయలు అనేది మనకు టోటల్గా 2 సంవత్సరాలకు వడ్డీ. బట్ ఇంకా మళ్ళీ 4 నెలలు ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకేనా, 4 నెలలు ఎక్స్ట్రా కాబట్టి ఈ 4 నెలలు కూడా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్గా మనకు ఎంత వస్తుంది ఇక్కడ
ఇక్కడ మనకు సంవత్సరానికి అంటే వాట్ ఇక్కడ సంవత్సరానికి వచ్చి మనకు 500 వస్తుంది కాబట్టి 4 నెలలు అంటే బై 3 వేసి సింపుల్గా ఒక బై 3 వేసామనుకో దగ్గర దగ్గర మనకు 1000 సారీ రూ. 166 60 పైసలు అలా వస్తుంది అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1216 వస్తుంది. ఓకేనా. ఈ వడ్డీకి నేను మళ్ళీ వడ్డీ మీద వడ్డీ క్యాలిక్యులేట్ చేయలేదు, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ సింపుల్గానే క్యాలిక్యులేట్ చేశాను. అప్రాక్సిమేట్గా మనకు 1200 వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు ఖచ్చితంగా ఏంటంటే ఈ దగ్గర చాలా దగ్గర వాల్యూ అనమాట. 5000కి చాలా దగ్గర ఉన్న వాల్యూ మనకు ఆన్సర్ అనే ఛాన్స్ ఉంది. అర్థమవుతుంది. ఇక్కడ 5000 ఎందుకు తీసుకున్నానంటే మనకు ఫస్ట్ క్యాలిక్యులేట్ చూసినప్పుడు ఏమర్థమైంది, ఇక్కడ ఖచ్చితంగా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాటిపోలేదు ఎక్కువ. 2 సంవత్సరాలు జస్ట్ 4 నెలలు మాత్రమే అయింది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న మనకు సంవత్సరానికి దగ్గర దగ్గర 500 చిల్లర అలా వచ్చిండేది మనకు. వడ్డీ అనేది సంవత్సరానికి 500 చిల్లర అలా రావాలి. సో దాన్ని బేస్ చేసుకున్న మనకు ఈ 10% మీద 500 చిల్లర సంవత్సరానికి అంటే మనకు ఖచ్చితంగా అప్రాక్సిమేట్ వాల్యూ 5000 లోపల ఉండాలన్నమాట. 5000 లోపల ఉంది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా 5000 తీసుకున్నాను. దానికి కొద్దిగా మనకు క్లారిటీ వస్తుంది అనమాట. 5000 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇలా 5000 తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఇంట్రెస్ట్ అనేది దగ్గర దగ్గరగా మనకు ఖచ్చితంగా మనకు 5000 తీసుకోవడం కరెక్ట్గా మనకు వాల్యూ రావడం జరిగింది. అర్థమవుతుందా. 500 తీసుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా వాల్యూ అనేది రావడం జరిగింది. సో దాని బేసిస్ గురించి చెప్తానండి నేను. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా. అంటే ఖచ్చితంగా మనకు 1000 1216 వచ్చింది కదా. సో 5000 తీసుకుని 1216 వచ్చినప్పుడు మనకు 5000 తక్కువ వచ్చింది అనమాట. ఓకేనా. 5000 తక్కువ అంటే చాలా దగ్గర వాల్యూ, ఖచ్చితంగా దగ్గర వాల్యూ అంటే మనకు ఆన్సర్ 4800 అవుతుంది. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇలా సింపుల్గా మనకు లాజికల్గా వెళ్తే మనకు ఆన్సర్ అనేది కొద్దిగా త్వరగా అవడం ఛాన్స్ అవుతుంది అనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొద్దిగా మనం చూసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కొద్దిగా చాలా ఈజీగా ఉంటుంది, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొద్దిగా మనం క్యాలిక్యులేటివ్గా ఉంటుంది కాబట్టి ఈ లాజికల్గా వెళ్తే మనకు ఆన్సర్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుందని, బట్ ఒకవేళ మన టాపిక్ అర్థమైతే ఈజీగా మనము ఫాస్ట్గా అజంప్షన్ చేసేసి మన ఆన్సర్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫామ్లో మనకి యూజ్ చేయలేదు, జస్ట్ మనం డైరెక్ట్ ఆన్సర్ అని తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే యావరేజ్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఆల్రెడీ యావరేజ్ క్వశ్చన్ లాస్ట్ మీ ముందు ఒక క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ, బట్ ఇంకోసారి ఇస్తున్నాడు క్వశ్చన్ ఇంకోటి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ ఈస్ 3 times ద 5th నెంబర్. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద 5 నెంబర్స్ ఈస్ 85.8. దెన్ ద 5th నెంబర్ ఈస్. చూడండి ఇక్కడ చెప్తున్నా అంటే యావరేజ్ అని ఫస్ట్ మనకు తెలియాలి. యావరేజ్ అంటే ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఉన్నారు, ఒక్కొక్కరికి ₹50 వస్తుంది అంటే మనకి యావరేజ్ ఏమవుతుందంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి 50 ఏమవుతుంది, 150 అవుతుంది. 150/50 మీన్ 3 వేయాలన్నమాట. అంటే టోటల్ నెంబర్ ఎంతమంది ఉందో అంత అందరికీ యాడ్ చేసి బై ఎంతమంది నెంబర్ ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. బై నెంబర్ ఆ నెంబర్ అనేది కింద వేయాలన్నమాట. సో దానివల్ల మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై మీన్ వాట్ వి కాల్ మీన్ ఇక్కడ మనకి యావరేజ్ ఏమవుతుంది, మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఇక్కడ దాని బేసిస్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈస్ 3 times the 5th నెంబర్. ఓకేనా. ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈస్ 85.8 దెన్ ద 5th నెంబర్ ఈస్. ఇది కూడా కొద్దిగా ఈజీ ఆన్సర్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. కొన్ని క్వశ్చన్ లెంతీగా ఉండే ఈ ఎగ్జామ్ ఈ షిఫ్ట్లో మాత్రం కొన్ని క్వశ్చన్ చాలా చాలా ఈజీగా ఉన్నాయి, అంటే ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. మనకి ఫార్ములా వచ్చేసి మనకు తెలిసింది కదా. ఫార్ములా ఇది ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటే మనకు ఈ ఫస్ట్ 4 నెంబర్స్ని ఏమనుకున్నానంటే ఐఎమ్ థింకింగ్ ఎట్ యాస్ ఏ ఎక్స్ అనమాట. ఈ ఫస్ట్ 4 నెంబర్స్ని నేను ఎక్స్ అనుకున్నాను అండ్ 5th నెంబర్ని వై అనుకుంటాను, చాలా ఈజీగా ఉండడం కోసం. ఓకే. ఈ ఫస్ట్ 4 నెంబర్స్ ఏమవుతుందంట, ఫస్ట్ 4 నెంబర్స్ యావరేజ్. ఓకే. చూడండి ఫస్ట్ 4 నెంబర్స్ యావరేజ్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ తీసుకున్న 4 నెంబర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకోకూడదు, ఎందుకంటే యావరేజ్ కాబట్టి బై 4 రాస్తున్నాడు. ఎందుకంటే ఈ మీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ అనేది ఖచ్చితంగా అంటే మనం ఎన్ని ఉన్న సంఖ్య అనేది మనం కింద రాయాలన్నమాట. అంటే x/4 ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఇది తప్పు రాసామనికి ఆన్సర్ మొత్తం తప్పైపోతుంది. అంటే చూడండి మీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి ఎక్స్, ఎందుకంటే మీ ఫస్ట్ 4 నెంబర్స్ని ఎక్స్ అనుకున్నాడు మీ సమ్ని. అలాగే బై 4 ఎందుకు వేసానంటే ఇక్కడ మనకు యావరేజ్ కాబట్టి ఓకే ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. ఈ కండిషన్ చేసుకున్న మనకు ఎప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12y అనేది కండిషన్ వస్తుంది మనకు. ఈ ఈక్వేషన్ మనలో పెట్టుకోవచ్చు. అలాగే మనకు యావరేజ్ అన్ని నెంబర్స్కి యావరేజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు చెప్తున్నారు ఆల్రెడీ ఇచ్చే క్వశ్చన్లో మనకు క్లియర్గా ఇచ్చారు కదా. అన్ని నెంబర్ యావరేజ్ వచ్చేసి 85.89 ఇచ్చారు మనకు. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకు 85.8 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై రాసుకుని, ఎందుకంటే ఎక్స్ అంటే ఆల్రెడీ 4 నెంబర్స్ అనుకున్నాము. ఇక వై అంటే మనకి 5th నెంబర్ బై 5 వేసాను. ఎందుకు 5 వేసానంటే టోటల్ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. నేను అజంప్షన్ ఇక్కడ ఎక్స్ అనుకున్నాను అంతేగాని, బట్ ఇక్కడ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఎక్స్ ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 85.8 వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేసిన అవతలకి మల్టిప్లై చేసి మనకి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు, వీ కెన్ రైట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎక్స్ మనం ఏం రాసుకోవచ్చు, ఆల్రెడీ కండిషన్ 1లో వచ్చింది మనకు 12y రాసుకోవచ్చు. అంటే 13y ఈజ్ ఈక్వల్స్ టు 429. అంటే మనకి క్యాన్సిల్ అవుతుంది ఫైనల్గా, లేదా మనకి 13తో డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎలా క్యాన్సిల్ చేసిన పర్లేదు, లాస్ట్ ఫైనల్గా మనకి ఏమవుతుందంటే 33 అని రావడం. ఈ షిఫ్ట్లో మొత్తం మన క్వశ్చన్స్ ముందు క్వశ్చన్స్ కూడా కొద్దిగా క్యాలిక్యులేటివ్గా ఉండి మనం మీ మల్టిప్లికేషన్ కొద్దిగా ఫాస్ట్ చేయగలుగుతారు. మనం ఈ ఆన్సర్ మీ షిఫ్ట్లో మనకు కొద్దిగా ఆన్సర్ స్కోరింగ్ ఎక్కువ అవుతుంది. అలా ఈ షిఫ్ట్లో ఎవరైతే మీ ఎగ్జామ్ రాస్తుంటారో భయపడిన అవసరం లేదు. ఈ షిఫ్ట్లో ఏది కష్టంగా ఉంటాయో దానికి ఒక మెయిన్ స్కేలింగ్గా మనకి ఏంది మార్క్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి మన టెన్షన్ ఉన్న అవసరం లేదు. మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం ఇస్తే మనకు మార్క్స్ అనేది మంచిగా వచ్చేదని ఛాన్స్ ఉంది.
ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ చూడండి ఈ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకి క్వాడ్రిలేటరల్ గురించి. అంటే క్వాడ్రిలేటరల్ ఏబీసీ ఉందంట. సర్కమ్స్క్రైబ్స్ ఏ సర్కిల్ అంటే క్వాడ్రిలేటరల్ అంటే ఒక మనకు చతుర్భుజం. ఈ 4 భుజాలు ఉన్నాయి. అంటే 4 సైడ్స్ లైక్ రెక్టాంగిల్, స్క్వేర్ ఏదో ఒకటి కావచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక సర్కిల్‌లో ఉండడం జరిగిందంట. ఓకే. అందుకే క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. ఓకేనా. సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. సారీ, ఇక్కడ మనకు సర్కమ్స్క్రైబ్ అంటే సర్కిల్ ఎలా వస్తుందంటే ఇలా ఉంటుందన్నమాట. మనకు సర్కిల్‌లో ఉండడం జరుగుతుంది క్వాడ్రిలేటరల్ అనేది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ అండ్ సీడీ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. అక్కడ మనకు అన్ని సైడ్స్ అని ఇచ్చేసారు. దెన్ ద లెంత్ ఆఫ్ ది ఏడీ ఈజ్. ఇక్కడ క్వశ్చన్ చూసి మనకు కష్టం అనుకుంటాం, బట్ చాలా ఈజీ. మేము ఒక వాటి డయాగ్రామ్ క్లియర్గా వేసుకున్నాం, మనకి ఏమవుతుంది ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది. ఇది ఒక సర్కిల్ మనకు క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది. ఇప్పుడు మన సైడ్స్ ఇచ్చేస్తారు, ఏబీ ఇచ్చేసారు, ఓకేనా, సిబి ఇచ్చేసారు, అలాగే మనకి డీసీ కూడా ఇచ్చేసారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అనమాట. ఇలా మనకు ఒక సర్కిల్లో మనకు ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్స్ అనేవి రెండు యాడ్ చేసి మనకి ఏమవుతుంది ఆన్సర్ ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి. ఓకేనా. ఈ సైడ్కి ఈ సైడ్ ఏమవుతుందంటే రెండు యాడ్ చేస్తే ఈ సైడ్కి రెండుకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండు సైడ్లు యాడ్ చేయడం అలాగే ఈ రెండు సైడ్లు యాడ్ చేయడం రెండు ఏమవుతుందంటే మనకి టోటల్గా ఈక్వల్ అవుతుంది. అందుకే చూడండి ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి అని రాసుకున్నాను. ఈ కండిషన్ అనమాట. ఈ కండిషన్ గుర్తొస్తే మనకి ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు 8 + 6 ఏమవుతుందంటే 8 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 7 + x అవుతుంది. అంటే 7 + 6 కాబట్టి 8 + 6 14. 7 ఎదురుకు వచ్చింది అనుకోండి. 14 - 7 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే. సో ఆన్సర్ ఈజ్ మనకు 7 అవుతుంది అనమాట. అర్థమైందా? మనకి ఆన్సర్ 7 అవుతుంది. ఇక్కడ కష్టం ఏం లేదు. ఇది పెద్ద జామెట్రీ కాదు, సింపుల్ జామెట్రీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 17th క్వశ్చన్. ఎక్స్ప్రెషన్ చూడండి. క్వశ్చన్ చూసానికి చాలా పెద్దగా ఉంది కదా. ఈ క్వశ్చన్ చాలా పెద్దగా ఉన్నా కానీ ఆన్సర్ చాలా సింపుల్ లాజిక్ అనమాట. ఈ ఆన్సర్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది, బట్ కొద్దిగా లాజిక్ చేసే ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకేనా. చూడండి ఆన్సర్ ఎలా ఉంటుంది దీనికి. మనకు a + b + c ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ a + b + c ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఒకవేళ అయితే a + b + c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాని ఏమవుతుంది కండిషన్ గుర్తుండాలి మనకి. ఇది ఫార్ములా ఎక్కడ వస్తుంది మనకు ఆల్జీబ్రాలో మనకి ఫస్ట్ ఫార్ములా అసలు ఖచ్చితంగా ఈ ఫార్ములా ఉంటుంది. ఇఫ్ a + b + c ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇలా a + b ఈ 3 0 అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్స్ టు 3abc అని కండిషన్ గుర్తుంచుకోవాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకు a + b + c. చూడండి మన క్వశ్చన్ చూసినట్లయితే మనకు a + b + c. చూడండి a + b - c, a - b + c. ఓకేనా. అలాగే 8a ఉందన్నమాట. ఇలా 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ 3 టర్మ్స్ కొద్దిగా ఈజీగా అనుకున్నాను, కష్టంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే దీన్ని ఎక్స్ అనుకున్నాను ఫస్ట్ని. ఓకేనా. ఫస్ట్ దాన్ని ఏమనుకున్నాను ఇక్కడ a + b - cని ఎక్స్ అనుకున్నాడు. అలాగే a - b + cని y అనుకున్నాడు. అలాగే 2 -2a ఎందుకు అనుకున్నాడు ఇక్కడ -8. ఇక్కడ చూడండి, ఇక్కడ -8a³ ఉందన్నమాట. ఓకేనా. -8a³ ఉంది కదా. జస్ట్ నేను క్యూబ్స్ అని పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనా. క్యూబ్స్ అని పక్కన పెట్టేస్తున్నాను. జస్ట్ ఈ వాల్యూస్ మాత్రమే ఏం చేస్తున్నాను నేను డినోట్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా నేను అనుకుంటున్నాను కొద్దిగా XYZ లాగా. ఓకే. అంత కొద్దిగా ఈజీ అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ ఐఎమ్ యాడింగ్ ఆల్ ది టర్మ్స్ అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తున్నాను సింపుల్గా. ఓకేనా. అప్పుడు x + y + z. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది a + b - c + a - b + c -2a. ఓకేనా. -2a ఇక్కడ ఉంది. అప్పుడు నేను యాడ్ చేస్తే ఏమవుతుంది 2a ఇక్కడ 2a 2 a's అనేవి 2 ఉండే ప్లస్లో. సో -2a 2a క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది, మనకి 0 అని రావడం. అంటే ఇక్కడ మనకు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే a + b + c అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో ఫైనల్గా మనకి ఇది ఇలా వస్తే మన కండిషన్ ఏముంది, a³ + b³ + c³ ఈజ్ ఈక్వల్ టు 3abc అని కండిషన్ ఉంది. కాబట్టి ఈ కండిషన్ అప్లై చేస్తున్నాను ఇక్కడ నేను. సేమ్ కండిషన్ అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి a³ అంటే ఆల్రెడీ ఇక్కడ దీనికి క్యూబ్స్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ. ఓకేనా. ఈ క్యూబ్స్ వేసుకున్నాను. ఈ క్యూబ్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా. 3abcకి ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ గుర్తుండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆన్సర్. లేదన్నమాట చాలా లెంత్గా చేయాల్సి వస్తుంది అనమాట. అటు విల్ టేక్ మనకి 10 మార్క్ క్వశ్చన్ లాగా 3-4 పేజెస్ అని ఖచ్చితంగా పడుతుంది అది. సో అందుకని చెప్పేసి మనకి ఈ ఫామ్లో గుర్తుంది మనకు కొద్దిగా ఫాస్ట్గానే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ కండిషన్ 3abc కదా. 3a అంటే మనకు మనకు తెలుసు కదా. అంటే a అన్నది x అనమాట ఇక్కడ. ఓకేనా. x అనమాట a + b - c. ఓకేనా. మళ్ళీ a - b + c అండ్ -2a. ఓకేనా. ఈ 2a ఇక్కడ 3 ఏమవుతుందంటే -6a అవుతుంది. ఓకేనా. -6 ఏం చేస్తున్నాను ఇక్కడ మనకు ఆన్సర్లో మనకు మైనస్ లెక్కలు లేవు. ఓకే. మనకు ఆన్సర్ లెక్క మైనస్ లేవు కాబట్టి మనం మైనస్ తీసుకోలేకపోతే అంటే మన 6 ఖచ్చితంగా వస్తుంది. అంటే 3a క్యాన్సిల్ చేసి పక్కన పెట్టేసి ఆప్షన్ 2 తప్పనమాట. మనకి ఇక్కడ 6a ఉంది కదా. 6a ఉంటుంది ఖచ్చితంగా. ఈ 6aలో కూడా మనకి ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను అనమాట నేను. అక్కడ ఏం చేస్తున్నా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ లోపల నుంచి అన్నిటి మైనస్ కామన్ తీస్తున్నాను. ఇలా మైనస్ కామన్ తీయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా రివర్స్ అవుతుంది ఆన్సర్స్ అని, కొద్దిగా రివర్స్ అవుతాయి అనమాట. మనకి ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ చూడండి 6a a - b. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, a అనేది మనకి మైనస్ కామన్ తీయడం వల్ల ఏమవుతుందంటే a - b + c a - b ఇలా వస్తుంది అనమాట ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది అనమాట.
ఓకేనా. ఇక్కడ మన లాస్ట్‌లో ఈ మన వాల్యూస్ మైనస్ తీయకుండా ఉంటే మనకేమవుతుందంటే కొన్ని ఆన్సర్ లాస్ట్ చేసినా మనం తప్పయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఆన్సర్ జాగ్రత్తగా చూసి కరెక్ట్ ఆప్షన్ పెట్టాలన్నమాట. ఫార్ములా గుర్తున్నా గానీ ఈ లాస్ట్‌లో మనకు సింబల్ సైన్స్ అండ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆన్సర్ తప్పవుతుంది. ఓకేనా. అది గుర్తుంచుకోవాలి బాగా. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకు 18th క్వెషన్. 18th క్వెషన్ చూడండి. ఇక్కడ ఎక్స్ మళ్ళీ ఆల్జీబ్రా క్వెషన్ ఇది. ఓకేనా. ఈ ఆల్జీబ్రా క్వెషన్స్ ఈ షిఫ్ట్‌లో మాత్రం కొద్దిగా లెంతీగా ఉండండి. మనం ఏం టెన్షన్ అవసరం లేదు. మనం చేసిన క్వెషన్ ఒకటైనా కానీ వాటికి స్కేలింగ్ మార్క్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని టఫ్ షిఫ్ట్‌లో ఏమవుతుందంటే మార్క్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ 21 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. మనకు కావాల్సిందంట 1/x స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్ వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉందన్నమాట. చూడండి ఈ వాట్ వి కాల్ ఈ ఈక్వేషన్కి చూసినట్లయితే మనము ఈ ఈక్వేషన్కే స్క్వేర్ చేసినట్టుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మనకి ఎక్స్ వై ఉంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. అంటే మనకి జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం వాల్యూస్కి ఏం చేస్తున్నానంటే స్క్వేర్ చేసినట్లు ఉందన్నమాట. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఖచ్చితంగా ఏదో ఉంటుంది, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఏం చేస్తున్నానంటే సింపుల్గా దీని పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఐఎమ్ థింకింగ్ ఇట్ యాస్ ఈక్వేషన్ 1. ఒక ఈక్వేషన్ అనుకున్నాడు దీన్ని. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను దీనికి ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్కి ఇంకొక ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యాడ్ చేస్తున్నానంటే అప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఉండాలి. బట్ ఇక్కడ ఏబీ మాత్రమే ఉంది. ఓకేనా. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది మనకి ఏబీ మాత్రమే ఉంది, 2ab కావాలి కాబట్టి సో ఐఎమ్ యాడింగ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్. ఓకేనా. అప్పుడు ఏముంది ఎక్స్ స్క్వేర్ అండ్ ఇది ఈ ఎక్స్ పవర్ 4 రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే మొత్తం హోల్ స్క్వేర్ ఏదో మనకి ఫైనల్గా ఏమవుతుంది ఎక్స్ పవర్ 4 అవుతుంది. సో అంటే ఇది ఎక్స్ స్క్వేర్ అనేది ఏ అనమాట. మళ్ళీ హోల్ స్క్వేర్ అంటే మనకు ఏ స్క్వేర్. ఓకేనా. అప్పుడు ఏ ఫార్ములాకి వచ్చేసింది మనం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యాడ్ చేసుకోవడం వలన అప్పుడు 2x స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ఇది ఏ ఫార్ములాకి వచ్చేస్తుంది విల్ బికమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా. అంటే ఇక్కడ మనకి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ అనమాట, బి అంటే వై స్క్వేర్. ఓకేనా. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ మనకి ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్. చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో అలా ఫామ్ అయింది అనమాట ఇప్పుడు ఇది. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి మన అక్కడ యువతల సైడ్ కూడా మనం యాడ్ చేసుకోలేదు. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కూడా మనము ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆల్హెచ్ఎస్ సైడ్ రెండు సైడ్లు మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏమవుతుందని ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. మనం ఒక సైడ్ యాడ్ చేసుకోకూడదు, యాడింగ్ అని బోత్ సైడ్స్ అనమాట. ఎందుకంటే ఒక సైడ్ యాడ్ చేసుకోవద్దు, తప్పు అవుతుంది ఆన్సర్ ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఈ యొక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని యువతలు తీసుకొచ్చేస్తున్నాను. ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యువతలు తెచ్చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి స్క్వేర్ రాలేదన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ స్క్వేర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మీకు ఆల్రెడీ చెప్పాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకు ఫార్ములా ఏంది బేసిక్ ఫార్ములాస్ ఇవి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ కానీ మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాస్ బేసిక్ అనమాట. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఓకే. దాన్ని బేస్ చేసుకున్న మనకు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కదా. ఇది మొత్తం ఏమవుతుంది ఏ అవుతుంది అనమాట. ఇది ఎక్స్ వై అనేది బి అవుతుంది. సోనా. అప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. బాగా గమనించాలి ఇక్కడ మన స్క్వేర్స్ని మనం కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఇది మొత్తం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది ఏ అవుతుంది, ఎక్స్ వై అనేది మనకు బి అవుతుంది. అంటే ఇది ఏ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లలో వచ్చేసింది అనమాట ఇది మొత్తం. ఓకేనా. అప్పుడు దాన్ని బేసేసుకుంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ 21. ఇది క్లియర్గా ఈ ఈక్వేషన్ ఈ స్టెప్ మాకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, మనకు ఫాస్ట్గా అయిపోయింది ఆన్సర్. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు ఈ ఏ కండిషన్కి వచ్చేసింది ఇది ఈక్వేషన్ 1లా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1లా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఇక్కడ 7 అనడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈక్వేషన్ 1 సేమ్ అలాగే ఉంది కదా. సో దాన్ని బట్టి ఏమవుతుంది మనకి ఈక్వేషన్ 1 ఉంది కాబట్టి సో దాన్ని క్లియర్గా మనకి ఏమవుతుంది ఇక్కడ మొత్తానికి 7 రాసేసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం ఏం రాసుకోవచ్చు 7 రాసుకోవచ్చు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 21. 21 7 అవుతుంది. ఈ 7 21 క్యాన్సిల్ అయితే 3 అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇది మనకు మైనస్ ఫామ్లోకి వచ్చేసింది. ఓకేనా. ఈ ఈక్వేషన్ని అంటే మనకి ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఏమైందంటే ఈ 3 అయింది కదా. మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చేసింది అనమాట. అంటే రెండు ఈక్వేషన్ ఆల్మోస్ట్ ఒకటి. ఈ రెండు ఏం చేస్తున్నాను అంటే యాడ్ చేస్తున్నాను. అప్పుడు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1ని రెండు యాడ్ చేస్తే మనకి ఏం క్యాన్సిల్ అయిపోతాయి ఎక్స్ వై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు ఎక్స్ వై క్యాన్సిల్ ఇక్కడ ప్లస్ ఎక్స్ వై ఉంది, ఇక్కడ మనకు మైనస్ ఎక్స్ వై ఉంది అనమాట. ఓకేనా. ఈ మైనస్ ఎక్స్ వై ఉండడం వల్ల ఏమవుతుంది మనకు ఇట్ విల్ గెట్ క్యాన్సిల్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ స్క్వేర్ తప్ప అనమాట. ఇక్కడ స్క్వేర్ అనేది రాకూడదు, మిస్టేక్ రాశారు ఇక్కడ. ఈ స్క్వేర్ అని రాకూడదు అనమాట. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ రాదు, ఎందుకంటే స్క్వేర్ వస్తే మనకు తప్పైపోతుంది ఆన్సర్ ఇక్కడ. ఎందుకంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బీనే కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేదు ఇక్కడ మనకు ఏ మైనస్ బి అంతే.
బి అంటే ఎక్స్వై అని మాత్రమే కదా. సో ఇక్కడ మనకి 2 అనేది తప్పు అవుతుంది అనమాట. ఇక్కడ తప్పు 2, ఇక్కడ 2 అనేది మీన్ స్క్వేర్ అనేది తప్పు అనమాట. ఇక్కడ స్క్వేర్ రాకూడదు. అప్పుడు ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ స్క్వేర్ రాకున్నప్పుడు ఇక్కడ ఎక్స్వై, ఇక్కడ ప్లస్ ఎక్స్వై, ఇక్కడ మైనస్ ఎక్స్వై ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ క్యాన్సిల్ అనమాట. ఓకేనా, ఎప్పుడు యాడ్ చేస్తే అప్పుడు మన ఫైనల్గా ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మిగిలిపోతుంది. ఓకేనా, అలాగే మన 1 - 2 అంటే మనం సపరేట్ చేసామనుకోండి ఏం క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ ప్లస్ మన డిఫరెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది ఈ రెండు. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏం మిగులుతుంది, మనకి ఇక్కడ 2xy మిగులుతుంది. ఓకేనా, 2xy మిగులుతుంది. అప్పుడు 2xy అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, డిఫరెన్స్ అంటే 7 - 3. ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ 7 - 3 వాట్ వీ కాల్, ఇక్కడ మనకు 4 రావడం జరుగుతుంది. ఇక్కడ 2 ఇవతలకు వచ్చిందని క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 మిగిలిపోతుంది. అంటే xy 2 అవుతుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది 10 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసాము, ఇక్కడ సపరేట్ చేసాం. ఓకేనా, ఈ 2 వాల్యూస్ ఎందుకోసం అంటే మనకి ఇక్కడ ఫైనల్గా మనకు ఆన్సర్ కోసం అనమాట. అంటే 1/x² ప్లస్ 1/y² ఏమవుతుంది చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత 5. అలాగే మనకు xy వాల్యూ ఎంత 2. ఓకేనా, xy వాల్యూ 2 కదా. అండ్ మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే xy హోల్ స్క్వేర్ కావాలి మనకి. అంటే 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది 5/4 వస్తుంది అనమాట. కొద్దిగా లెంత్గా ఉన్నాయి కానీ బట్ ఇది ఫార్ములాస్ కొద్దిగా తెలిసి మనం ఫాస్ట్ చేయొచ్చు. బట్ కొద్దిగా లెంతీ ఆన్సర్ ఇది. ఓకేనా, కొన్ని క్వశ్చన్లు ఉంటాయి అలా లెంతీగా. చెప్పాను కదా, ఈ షిఫ్ట్ కొన్ని క్వశ్చన్ చాలా వరకు అన్ని క్వశ్చన్లు లెంతీగానే ఉన్నాయి. బట్ ఈ షిఫ్ట్లో క్వశ్చన్ ఎవరైతే చేయగలుగుతారో మీన్ అట్లీస్ట్ ఒక 12-13 క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళ స్కోరింగ్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్, ఎందుకంటే తక్కువ మంది రాస్తారు క్వశ్చన్, కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఉంది కాబట్టి. సో అలాంటి టైంలో మనకు షిఫ్ట్లో మనం అటెంప్ట్ చేసినా కానీ మీరు కరెక్ట్ అయితే మనకు ఖచ్చితంగా మంచి స్కేలింగ్లో మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా, దాని గురించి మనం మెయిన్ ఎలాంటి బాధపడిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ 20th క్వశ్చన్లో ది వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొసీకెంట్ 85 ఇచ్చి జస్ట్ మనకి పెన్ కూడా లేని క్వశ్చన్ అనమాట. అండ్ పెన్ కూడా మనం అట్లీస్ట్ పెట్టడం అవసరం లేదు. కొసీకెంట్ 85 θ అండ్ సీకెంట్ 8 θ మీన్ 8 degrees మైనస్ θ. ఓకేనా, tan 55 ప్లస్ θ అండ్ cot 35 - θ. చూడండి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, ఈ సింపుల్ లాజిక్ అనమాట. ఈ థీటాస్ వాల్యూస్ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమైనా ఆన్సర్ వస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఇలాంటి ఆప్షన్స్ ఖచ్చితంగా 0 అవుతాయి. ఎందుకంటే చూడండి ఇక్కడ కొసీకెంట్ θ అనమాట 85 ప్లస్ θ ఉంది కదా. చూడండి ఇక్కడ 85 ప్లస్ θ ఉంది కదా. 85 ప్లస్ θ మైనస్ సీకెంట్ 5 - θ ఉంది కదా. ఈ 5 - θ అని సీకెంట్ 90 - 5 రాసుకున్నాం అనుకోండి, ఎప్పుడు అయిపోతుంది, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ యాస్ ఏ మీన్ కొసీకెంట్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఎలా కన్వర్ట్ అయిపోతుంది, కొసీకెంట్లో కన్వర్ట్ అయిపోతుంది. అలాగే tan 55 ఉంది కదా, దీనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, దీనైనా మన ఇష్టం ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, దేనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 90 - 35 రాసాం అనుకోండి, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వాట్ వీ కాల్ ట్యాన్లా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ట్యాన్లా కన్వర్ట్ అయితే రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కానీ అలాగే మైనస్ ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ కూడా అంతే, మనకి సీకెంట్ కొసీకెంట్లో అయిపోతుంది. ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ అయింది, రెండు ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకు ఆన్సర్ 0 రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు సేమ్ వాల్యూస్ ఇక్కడ 85కి రిలేషన్గా ఉండే ఈ రెండు వాల్యూస్ని ఏ వాల్యూస్ని అడిషన్ చేస్తే మనకు 90 వస్తుందో ఆ రెండు వాల్యూస్ని మనం కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది 85 + 5 ఏమవుతుంది 90 అవుతుంది. ఖచ్చితంగా ఈ రెండు కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది ఆన్సర్ క్వశ్చన్ ఖచ్చితంగా. అలాగే మంచి ఇక్కడ 55 + 35 ఏమవుతుంది 90 అవుతుంది. సో ఈ రెండు ఖచ్చితంగా కన్వర్ట్ అవుతాయి అనమాట. అంటే కన్వర్ట్ ఒకే వాల్యూలోకి వచ్చేస్తారు, ఒకే టర్మ్లోకి వచ్చేస్తాయి. అలా కన్వర్ట్ చేసుకొని తెలియాలి, అంటే ప్లస్ మైనస్ గుర్తుంచుకోవాలన్నమాట. సో అలా చేస్తే ఆన్సర్ అయిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, సింపుల్గా మన క్వశ్చన్ చూసి ఆన్సర్ అయ్యచ్చు. సో ఆన్సర్ ఏముంది ఇక్కడ మనకు ఫైనల్గా 0 అవడం, ఆన్సర్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 21 వచ్చేసి మనకు చూడండి, వెన్ 200 is divided by positive integer x then the remainder is 8 అంట. చూడండి ఇక్కడ ఒక 200 అనే నెంబర్ ఉందంట, ఆ 200ని ఒక నెంబర్తో డివైడ్ చేస్తున్నారంట. ఆ నెంబర్ డివైడ్ చేసి మనం మిగిలిపోయేదంట రిమైండర్లో, అంటే లాస్ట్ మనకి శేషం ఎంత వస్తుందంటే 8 వస్తుందంట. హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ దేర్, ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఎక్స్ అంటే ఇలా ఎన్ని నెంబర్స్ మనం డివైడ్ చేసి 8 అనేది రావడం రిమైండర్ జరుగుతుంది. అంటే ఎక్స్ ఏవైనా కావచ్చు, ఒక నెంబరే కదా ఇది. ఇలా ఎన్ని నెంబర్స్తో మనము ఈ 200ని డివైడ్ చేస్తే మనకు ఈ ఆన్సర్ అనేది అంటే రిమైండర్ అంటే శేషం అనేది ఖచ్చితంగా 8 రావడం జరుగుతుంది. అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాయి ఇక్కడ మనం. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకు. అంటే మనకు 200తో డివైడ్ చేస్తే 8 వస్తుందంటే, అంటే 200 తక్కువ నెంబర్ ఏది, 8తో తప్పని చేస్తే ఏమొస్తుంది 192. అంటే ఆ వచ్చే నెంబర్ అనేది 192తో ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు 200 డివైడ్ చేస్తుంటే 8 మిగిలిపోతుందంటే అర్థం ఏమి, ఈ 200లో 8 తీసేస్తే వచ్చే నెంబర్ అనేది ఈ వచ్చే అన్ని నెంబర్తో ఏమవుతుందంటే ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనమాట. అంటే డివిజిబుల్ అయ్యే నెంబర్ అనమాట. అది అర్థమవుతుందా. ఎందుకు 200తో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు చేస్తున్నాను, ఇక్కడ 200 మైనస్ ఎందుకు చేస్తున్నాను ఇక్కడ అంటే మిగిలిపోతుంది అర్థం ఏమి, ఖచ్చితంగా ఈ నెంబర్తో ఖచ్చితంగా క్యాన్సిల్ కావాలి, అంతే కదా. ఇప్పుడు ఈ నెంబర్తో డివైడ్ చేస్తా అంటే 8 మిగిలిపోతుందంటే ఖచ్చితంగా ఈ డివైడ్ చేసి మిగులుతుందంటే ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది అన్ని నెంబర్స్తో.
అంటే 192 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కొద్దిగా ఆన్సర్ ఈజీ అవుతుంది. లేదా మనకు కొద్దిగా ఆలోచించాలని టైం పడుతుంది. ఈ ఫ్యాక్టర్స్ మెథడ్‌లో వెళ్తే కొద్దిగా ఫాస్ట్ ఆన్సర్ ఛాన్స్ ఉంది కాబట్టి సో, అలా వెళ్తున్నానన్నమాట. అర్థమవుతుందా? ఈ క్వెషన్ కొద్దిగా లాజికల్‌గా ఆలోచించాలి. ఇలాంటి క్వెషన్స్ ఇస్తున్నాడు కొద్దిగా ట్విస్ట్ ఉన్న క్వెషన్స్. మన క్వెషన్ ఆలోచించాలి. మన టాపిక్ క్లియర్‌గా అర్థమైతే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో, ఇక 200తో డివైడ్ చేస్తే 8 మిగిలిపోతుందంటే 8 తీసేస్తే వచ్చే నంబర్‌తో మనకు ఖచ్చితంగా అన్ని నంబర్స్ డివిజిబుల్ కావాలి అనే లాజిక్ మనకు గుర్తుండాలి. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నాడు. ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత ఇక మనకి ఫ్యాక్టర్స్ ఎలా మెయిన్ వర్డ్ సింపుల్ కనుక్కున్నాడు. మన టోటల్ 6 అనేది 2/6 ప్లస్ 3/1 అనేది ఫ్యాక్టర్స్ రావడం జరిగింది. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 6 ప్లస్ 1 ఇంటూ 2 ఏమవుతుంది? ఎందుకు 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అంటే టోటల్‌గా మన ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి? 14 ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 14 ఫ్యాక్టర్స్‌లో మనకు ఎన్ని ఫ్యాక్టర్స్ అనేటివి మనకు ఈ 192 192 డివైడ్ చేస్తుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎలా డివైడ్ చేయాలి? ఖచ్చితంగా 8తో డివైడ్ 8 కన్నా వాట్ వి కాల్ ఈ 8 కన్నా తక్కువ నెంబర్ ఉండాలి. ఎందుకు 8 కన్నా తక్కువ నెంబర్ ఉండాలంటే 8 కన్నా ఎక్కువ నెంబర్ ఉందనుకోండి అప్పుడు మనకేంది మనకి ఖచ్చితంగా రిమైండర్ 0 8 రాదనమాట. ఓకేనా? 8 కన్నా తక్కువ వాల్యూస్ ఉంటేనే మనకు రిమైండర్ 0 వస్తుంది. 8 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉంటే మన రిమైండర్ 0 ఎలా వస్తుంది? సో, ఆ లాజిక్‌తో మనకి ఏందంటే ఇక్కడ మనకు 8 కన్నా తక్కువ ఉండే వాల్యూస్ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో ఈ 14 ఫ్యాక్టర్స్‌లో 8 కన్నా తక్కువ వచ్చిన నంబర్స్ ఏమున్నాయి అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ 1 అనేది ఫ్యాక్టర్ కదా! 2 ఫ్యాక్టరీ, 3 ఫ్యాక్టరీ అండ్ 4, 6, 8 ఓకే. లాస్ట్ 8 అనమాట. ఈ ఫ్యాక్టర్సే. ఓకేనా? ఈ ఫ్యాక్టర్స్ కన్నా ఎక్స్ట్రా ఉండే ఫ్యాక్టర్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? ఈ మాత్రం ఖచ్చితంగా మనకి ఏమవుతాయి? ఈ 8తో డివిజిబుల్ అవుతాయి. అంటే ఖచ్చితంగా మనకి 8 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అనమాట. 8 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అయితే మనకు ఖచ్చితంగా ఈ 180 డివిజిబుల్ అవుతాయి. ఈ 180 డివిజిబుల్ అవుతున్నాయంటే ఖచ్చితంగా 200కి రిమైండర్ 8 తీసుకొస్తాయి అనమాట. ఈ 192తో ఈ ఖచ్చితంగా డివిజిబుల్ అవుతున్నాయి. ఆన్సర్ రిమైండర్ 0 వస్తుందంటే అవే నెంబర్స్‌ని 200 డివైడ్ చేసామనుకోండి ఖచ్చితంగా మనకి ఏం తీసుకొస్తాయి? రిమైండర్‌ని 8 తీసుకొస్తాయి అనమాట. సో, ఆ లాజిక్‌తో ఏముంది ఎలా చేయొచ్చు మనం ఇక్కడ ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 8 అనేటివి అర్థమవుతుందా? 8 అనేటివి ఏందంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకి రిమైండర్స్ అనేవి తీసుకురావాలన్నమాట. సో, ఇక్కడ మనకు ఈ 6 నెంబర్ తీసేసామనుకోండి మిగిలిపోయేది ఏంది మనకు 8 మిగులుతుంది కదా! సో, టోటల్‌గా మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనకు డివిజిబుల్ అవుతాయి అంటే మనకు ఈ యొక్క వాట్ వి కాల్ ఇక్కడ మనకు 8 నెంబర్స్ అనేటివి అంటే 8 ఫ్యాక్టర్స్ అనేవి మనకు డివిజిబుల్ అవుతాయి. ఓకే. కొద్దిగా క్లారిటీ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు టోటల్ ఫ్యాక్టర్స్ 14 వచ్చాయి. ఈ 8 కన్నా తక్కువ వచ్చాయనుకోండి మనకి ఏమవుతుంది రిమైండర్ అనేది మనకు వాట్ వి కాల్ ఈ 8 అనేది రాదనమాట. అర్థమవుతుందా? 8 అనేది రాదు కాబట్టి మనం ఈ 8 కన్నా ఎక్స్ట్రా ఉండే నెంబర్స్ అంటే 8 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్న నెంబర్స్‌తో మనం డివైడ్ చేస్తాం అనుకో ఆప్షన్‌లో మనకి 8 అని రావడం జరుగుతుంది రిమైండర్. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి తక్కువ ఉండేటివి. సో, ఆ 6 నెంబర్ తీసేస్తున్నాను మిగిలిపోయిన నెంబర్స్ ఎన్ని ఇంకా 14లో 6 అంటే మనకు 8 మిగులుతాయి అనమాట. సో, ఆ 8 అనేది మనకి ఏమవుతుందని ఆన్సర్ రావడం జరుగుతుందనమాట. సో, ఇలా చేయొచ్చనమాట. క్వెషన్ ఈజీనే బట్ కొద్దిగా థింకింగ్ అనేది కొద్దిగా ఉండాలనమాట. మన లాజిక్ అనేది ఉంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవడం తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 22nd క్వెషన్ చూడండి ఇక్కడ. ఈ 22nd క్వెషన్ వచ్చేసి మనకి ఇక్కడ వాడుతున్నాడు. మళ్ళీ సేమ్ వాట్ వి కాల్ మళ్ళీ అగైన్ క్వెషన్ వచ్చేసిందనమాట. ఏం క్వెషన్ ఇది? ఆల్జీబ్రా క్వెషన్ అగైన్. ఓకేనా? x² + 3x + 1 = 0. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ? ఈ క్వెషన్ చాలా సార్లు ఎగ్జామ్‌లో ఇది ఎస్ఎస్‌సి వాళ్ళ ఫేవరెట్ క్వెషన్ చెప్పొచ్చు. సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్‌లో వస్తూనే ఉంటది ఈ క్వెషన్ మోడల్ x³ అని x⁴ గాని, x² గాని, x + 1/x ఈ ఫార్ములాలో మనకు ఎక్కువ క్వెషన్ వస్తూనే ఉంటాయి. బట్ సింపుల్‌గా ఇది చేయాల్సింది ఏందంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనకు x + 1/x ఫార్ములాకి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. x + 1/x లోకి మార్చుకోవాలంటే వి హావ్ టు డివైడ్ ద హోల్ ఈక్వేషన్ బై x అన్నమాట. సింపుల్ టెక్నిక్ చాలా సార్లు ఎగ్జామ్‌కి వచ్చిన క్వెషన్ అన్నమాట. సింపుల్ x డివైడ్ చేసాక ఏమవుతుంది? x క్యాన్సిల్ అయిపోతుంది. x + 3 + 1/x అంటే మనకేముంది x + 1/x -3 అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సింపుల్ చూడండి ఆన్సర్ ఏమవుతుందో. అక్కడ చూడండి ఇక్కడ xని డివైడ్ చేస్తున్నాను. xతో డివైడ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు x + 1/x 3 అంటే -3 అవ్వడం జరుగుతుంది. సో, మనకి అడిగింది ఇక్కడ మనకు వాట్ దే ఆర్ ఆస్కింగ్ x⁴ అడుగుతున్నారు. x⁴ అన్న మనకు వి హావ్ టు ఫైండ్ ఔట్ ది x². ఓకేనా? x⁴ అడుగుతున్నారు కాబట్టి మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి ఇక్కడ మన x² ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? అలాగే మనకి x³ ఫైండ్ ఔట్ చేస్తే మనకు ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది. ఇక్కడ మన ఫార్ములాస్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ x + 1/x a అయిందనుకోండి. అప్పుడు x² + 1/x² ఏమవుతుందంటే మనకు a² - 2 అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది లాజిక్ గుర్తించాలి. ఏందంటే x² + 1/x² ఏమవుతుందంటే ఇక్కడ a² - 2 అవుతుంది. ఒకవేళ x + 1/x a అయినప్పుడు x³ + 1/x³ ఏమవుతుంది? x³ + 1/x³ ఏమవుతుందంటే a³ - 3a అవుతుంది. ఓకేనా? a³ - 3a అవుతుంది. ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఫార్ములాస్ అని కాదు సింపుల్ లాజిక్ మనం ఫార్ములా చేసిన a + b హోల్‌కి ఫార్ములా వేసి a² + b² హోల్ స్క్వేర్ ఫార్ములా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. బట్ కొద్దిగా ఫాస్ట్ చేయాలంటే మనం ఈజీగా చేయొచ్చనమాట. a² - 2 ఒకవేళ x² - 1/x² ఇచ్చిందనుకోండి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా? a² ఇక్కడ జస్ట్ సింపుల్‌గా ప్లస్ అనేది యాడ్ అవుతుందనమాట. లేదంటే మైనస్ వస్తుంది. ఓకే. ఈ లాజిక్ మనం గుర్తించాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లస్ అనేది యాడ్ చేస్తే సరిపోతుందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి x² + 1/x²
అప్పుడు ఏమవుతుంది 9 - 2 9 ఎందుకు వేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అంటే మనకు 3 కదా -3 కదా -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. 9 - 2 = 7 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది 7 వాల్యూ. అంటే ఈ కండిషన్ ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం యూజ్ చేసుకున్న మనకేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ 7 అవుతుంది. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది సింపుల్గా అదే ఫార్ములాస్తో మనకి చేస్తే అంటే మనకి ఇక్కడ దీని ఏమనుకున్నాను అంటే ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు హోల్ క్యూబ్ వేసుకున్నాం అనుకోండి 2 3 6 అవుతుంది కదా అంటే x పవర్ 6 అవుతుంది ప్లస్ 1/x పవర్ 6 అవుతుంది. సో మన సింపుల్గా మనకు కావాల్సింది అదే కదా x పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 కదా. సో దాన్ని బేస్గా వేసుకున్నాడంటే ఇక్కడ స్క్వేర్ అనుకున్నాడు, ఈ స్క్వేర్కి మళ్ళీ క్యూబ్ అనుకుంటున్నాడు. అప్పుడు ఏ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది, బి ఏమవుతుందంటే 1/x స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా మనకు ఈ వాల్యూ అంతా మనకు 7 అంటే 7 క్యూబ్ మైనస్ 3a 3 అంటే 3 7 అంటే 3 × 7 7 3 21. ఓకేనా. 7 క్యూబ్ ఏమవుతుంది 343 మైనస్ 21 = 322. ఓకేనా. సింపుల్ లాజిక్. ఎక్స్ క్యూబ్ని స్క్వేర్ మల్టిప్లై చేసి మన స్క్వేర్ పవర్ 6 వస్తుంది కాబట్టి అలా చేస్తున్నాను, ఫాస్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సింపుల్. ఇది ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు పవర్ 4 అడిగేవాళ్ళు, ఎక్స్ స్క్వేర్ అడిగేవాళ్ళు, బట్ ఈ పవర్ 6లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా ఇచ్చినా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్ ఈజీగా. ఓకే, అదే పవర్ 8 ఇచ్చారనుకోండి, మనం స్క్వైర్స్ని చేసుకోవాలన్నమాట. స్క్వైర్స్ని చేయాల్సి ఉంటుంది, లేదా స్క్వైర్స్ని క్యూబ్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా స్క్వైర్స్ని 4 టైమ్స్ చేయాల్సి వస్తుంది టోటల్గా మనకు, బట్ లెంత్ అవుతుంది కొద్దిగా అంతేగాని మన మెథడ్ మాత్రం సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొద్దిగా బాగా చూడండి. ఇక్కడ మనకు ఈ వాట్ వి కాల్ పర్సంటేజ్ క్వశ్చన్ అనమాట. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ కూడా కొద్దిగా ఈజీనే. చూడండి, ఇక్కడ అను ఫిక్సెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అట్ 25% అబోవ్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. చూడండి, ఇక్కడ ఏంటంటే 25% అంటే యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉందంటే ఒక కాస్ట్ అసలు వాళ్ళ పడిన వస్తువు రేట్ కన్నా వాళ్ళు 25% ఎక్స్ట్రాగా అమ్ముతున్నారంట. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇఫ్ ద కాస్ట్ ప్రొడక్షన్ గోస్ అప్ బై 20%. ఓకే, ఇలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 20% రైజ్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ బై 10%. ఓకే, ఆమె తర్వాత ఏం చేసిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏం చేసిందంట, ఆమె 10% పెంచేసిందంట. ఓకే, దీని కాస్ట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అడుగుతున్నాయి ఇక్కడ. చూడండి, వాట్ ఈస్ సేయింగ్ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందని గూడు, ఈ 100 రూపాయల వస్తువు ఉందన్నమాట. ఆమె ఏం చేసింది, దాన్ని ఏం చేసింది 125 రూపాయలు అమ్ముతుంది అనమాట. ఎందుకంటే 20 రూపాయల లాభంతో అమ్ముతుంది అనమాట. ఓకేనా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది, అంటే కాస్ట్ అనేది ఏమైందంటే కొద్దిగా రైజ్ అయిందంట. ఎంత రైజ్ అయింది, ఈ 20% అయిపోయింది, అంటే 120% అయింది. 120% అయినప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ 10% రైజ్ చేసింది. 10% రైజ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ ఫైనల్గా ఆమెకి ఎంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి మన క్వశ్చన్ అనమాట. ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ సింపుల్గా మనకు కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 100 అనుకుంటాం. కాస్ట్ ప్రైస్ మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్. ఓకేనా, 100 అనుకుంటే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ మనకు 125 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 25% ప్రాఫిట్ వేసింది కాబట్టి మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 125 అవుతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ మన కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ మనకు నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్లో అది కాస్ట్ ప్రైస్ 120 అవుతుంది. ఎందుకు 120 కాస్ట్ ప్రైస్ అవుతుందంటే యాక్చువల్గా మనకు వాట్ వి కాల్ ఇక్కడ 100 ఉండేది ఇప్పుడు ఏమైంది, అది ఇట్ రైజెస్ టు 120. ఓకే, ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 100 కాస్ట్ ప్రైస్, ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు టేక్ 120 యాజ్ కాస్ట్ ప్రైస్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 10% రైజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 10% రైజ్ అయింది అర్థం ఏమి, 120లో 10% రైజ్ అయింది. 120లో 10% అయినంత 12.5. ఇది గుర్తించాలి బాగా. ఓకేనా, మన 100లో మళ్ళీ 10% తీసుకుంటే మనకు ఆన్సర్ తప్పు వస్తుంది. బట్ ఇక్కడ 120లో 10% తీసుకున్నాం మనకి ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఓకేనా, అప్పుడు 125 ప్లస్ 12.5. ఎందుకు మేము 125 తీసుకున్నాను, ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి దీని మీద యాడ్ చేస్తుంది కదా. ఓకే, ఆల్రెడీ 125 ఉంది, ఈ 120 మీద మళ్ళీ అడిషనల్గా 10% యాడ్ చేస్తున్నాము. ఓకే, ఎంత అంటే అది 12.5. ఓకే, 12.5. ఎందుకంటే మన 12 ఇక్కడ మనకు ఇదే అనేది ఏమవుతుంది, మనకు ఫస్ట్ ప్రైస్ రావడం జరుగుతుంది. సో 12.5 వాడి టోటల్గా ఏమైంది 137.5 అనేది మనం రావడం జరుగుతుంది. ఓకేనా, న్యూ మనకి అన్నమాట, ఇది అంటే రైజ్ చేసిన అమౌంట్ అన్నమాట. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైంది, కాస్ట్ ప్రైస్ ఏమైంది 120 అవుతుంది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 137.5. 137.5 ఎందుకంటే మనం 125లో 10% రైజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకి డిఫరెన్స్ తెలియాలి. అంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తూ ఉంది ఇప్పుడు మనకు, అంటే 120కి 137%కి ఎంత పర్సెంట్ మనకు ప్రాఫిట్ వస్తుందంటే మనం చూడండి, ఇక్కడ టోటల్గా మనకు 137.5 మైనస్ 120/120. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలా చేయొచ్చు దీన్ని సింపుల్గా అంటే మనకు వాట్ వి కాల్ ఇక్కడ సింపుల్గా ఇలా ఆల్రెడీ మేము డిస్కస్ చేసే ఇంతకు ముందు మనకి ఏమైనా ఒక టాపిక్ కావాలనుకోండి, అంటే పర్సంటేజ్లో ఎంత పర్సెంట్ తక్కువ ఉంది, ఎంత పర్సెంట్ ఎక్కువ ఉందని కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు తెలిసిందంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉందన్నమాట అనుకోండి. 100 రూపీస్ అనుకోండి, 100లోంచి 100 వచ్చేసి 120 అయిందన్నమాట. ఓకే, 100 ఎలా అయిందంట, 100 120 అయింది. ఓకే, క్లియర్. 100 అనేది 120 అయింది. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే ఈ 100 అనేది 120 కావడం వలన ఎంత పర్సెంటేజ్ రైజ్ అయిందని అడుగుతున్నాను.
అప్పుడు ఏం చేయాలి మనము సింపుల్ చెప్పేస్తాం. అంటే 100, 120 ఏంటంటే 20% రైజ్ అయింది అనుకుంటాం. అదే మన 120 అనేది 100 కన్నా ఎంత పర్సెంట్ తక్కువ అని అడగమనుకోండి, అప్పుడు 20% తక్కువ కాదు. ఓకేనా, ఇది గుర్తించాలి మనం. 100 అనేది 120 ఏంటంటే 20% రైజ్ అయినట్లే, కానీ 120 అనేది 100 అవుతుందంటే 20% డిక్రీజ్ అనేది కాదు. ఓకేనా, డిఫరెన్స్ కనుక ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనము ఫస్ట్ డిఫరెన్స్ చేయాలన్నమాట రెండింటికి. అంటే 120కి 100 డిఫరెన్స్ చేస్తామంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఓకేనా, మనకు ఎంత తక్కువ ఉంది కనుక్కోవాలంటే మనకు బై వాట్ వి కాల్, ఎంత తక్కువ ఉంది కనుక్కోవాలంటే మనం బై పెద్ద వాల్యూ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది కూడా 100 అనేది 120 అయింది. ఈ 120 అనేది 100కి ఎంత తక్కువ అయిందని అడిగానుకోండి, అంటే 120 అనేది 100 కంపేర్ చేసి ఎంత పర్సెంట్ తక్కువ అని అడిగానుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము డిఫరెన్స్ చేయాలి ఫస్ట్. తర్వాత తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే పెద్ద వాల్యూ వేసుకోవాలి ఇంటూ 100. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 21 26, అంటే 100/6 అంటే అప్రాక్సిమేట్గా మనకు 66 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది అనమాట. ఓకేనా, అంత పర్సెంట్ తక్కువ ఉంది. సారీ, మనం 6 డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వేరే వస్తుంది అనమాట. అంటే 100/6% తక్కువ ఉందన్నమాట, అంటే మనకు 20% తక్కువ కాదు. సో అదే ప్రిన్సిపల్స్ ఇక్కడ ఏమవుతుందంటే 137.5 మైనస్ 120/100 వేసుకున్నాను. ఎందుకు 120 వేసుకున్నానంటే ఇది దీని కాస్ట్ ప్రైస్ కానీ ఎంత ఎక్కువ అని అడుగుతున్నాను కాబట్టి చిన్న వాల్యూ వేస్తున్నాను అనమాట. అంటే 135 దట్ పెద్ద వాల్యూ కదా, 120 ఎందుకు కింద వేస్తున్నానంటే చిన్న వాల్యూ వేస్తున్నాను, ఎంత ఎక్కువ అని చెప్పేసి. ఓకేనా, 120 కన్నా 135 ఎంత ఎక్కువ అంటే అంత ప్రాఫిట్ ఏదో వచ్చేది మనకు. సో అలా అని చెప్పేసి 137.5 మైనస్ 120/120 ఇంటూ 100, ఎందుకు 100 వేసుకున్న పర్సెంట్ ఎంత పర్సెంట్ కాబట్టి. సో ఇక్కడ మనం చేస్తే డిఫరెన్స్ 17.5 వస్తుంది బై 120. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ వర్టికల్ 12 ఉంటుంది, అంటే 175 ఇంటూ 10 ఏమవుతుంది 175, 12 మనకి డివైడ్ చేసే ముందంటే 14.58 వస్తుంది అనమాట. 58 అంటే మనకు ఇక్కడ ముందు వేళ రైస్ చేసుకోవచ్చు, 8 ఉంది కాబట్టి ఇక్కడ. సో మనకు 14.6 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. 14.6 అనేది మనకు ఫైనల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ 14.6 అనమాట. సో ఇది క్లియర్గా మనం చూడాలన్నమాట. ఇలా క్లియర్గా మనకు అర్థమైతేనే మనకు ఇది ఆప్షన్ మనకు అర్థమవుతుంది, లేదంటే క్వశ్చన్ క్లియర్గా అర్థం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు మనకు 24th క్వశ్చన్. ఇది క్వశ్చన్ కూడా కొద్దిగా లెంత్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే మనకు ఇది స్పీడ్ డిస్టెన్స్ టైంలో క్వశ్చన్, ఇది ట్రైన్స్ క్వశ్చన్ అనమాట. ట్రైన్స్ కావచ్చు, లేదంటే స్పీడ్ డిస్టెన్స్ టైం క్వశ్చన్. ఇది అంటే వాట్ ఈస్ సెయింగ్ ఏ అండ్ బి స్టార్ట్ ఉందని టువర్డ్స్ ఇద్దరు ఆపోజిట్గా ఎదురుగా వస్తున్నారు. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంట, ఏ వచ్చేసి ఎక్స్ ప్లేస్ స్టార్ట్ అయ్యారు, బి వచ్చేసి వై ప్లేస్ స్టార్ట్ అయ్యారు. సేమ్ టైంలో, ఒకే టైంలో. ఈ స్పీడ్ వచ్చేసి మనకు ఏ స్పీడ్ 20% ఎక్కువ అంట, ఎవరికన్నా బి కన్నా 20% ఎక్కువ. అండ్ ఆఫ్టర్ మీటింగ్ ఆన్ ద వే, ఒక ప్లేస్లో మధ్యలో మీట్ అయ్యారంట వాళ్ళు. మీట్ అయిన తర్వాత నుంచి క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. మీట్ అయిన తర్వాత నుంచి ఏమవుతుందంటే వాట్ హీ సేయింగ్, మీట్ అయిన తర్వాత నుంచి ట్రావెల్ చేసిన తర్వాత 2.5 అవర్కి ఏమైంది, 2.5 అవర్కి అంటే మనకి 2.5 అవర్ తర్వాత ఈ వాట్ వి కాల్ ఏ అనే వ్యక్తి వచ్చేసి ఈ వై అనే ప్లేస్కి రీచ్ అయ్యాడు. ఓకేనా, అండ్ బి అనే వ్యక్తి అండ్ ఎక్స్ అవర్స్ టైం తీసుకొని ఈ ఎక్స్ అనే ప్లేస్ దగ్గర రీచ్ అయ్యారనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మీట్ అయిన తర్వాత నుంచి ట్రావెలింగ్ టైం అనమాట ఇది. ఓకేనా, వాళ్ళు మీట్ అయిన తర్వాత నుంచి ట్రావెలింగ్ టైం, ముందు నుంచి కాదు, ఫస్ట్ నుంచి కాదు. సో అలా అయితే ఈజీ అవుతుంది, బట్ ఇది మీట్ అయిన తర్వాత కాబట్టి మనకు కొద్దిగా కష్టం అవుతుంది ఆన్సర్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 20% ఎక్కువ ఉన్నారు, అంటే స్పీడ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మనకు తెలియదు, టైం కూడా ఎగ్జాక్ట్ పూర్తి తెలియదు మనకు, డిస్టెన్స్ కూడా తెలియదు మనకు. ఇలాంటి క్వశ్చన్ కొద్దిగా టిపికల్గానే ఉంటుంది. టైప్ 2 లెవెల్ క్వశ్చన్ అనమాట. ఇది కొద్దిగా ప్రిలిమ్స్ లెవెల్ కాదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాంటి క్వశ్చన్ మనకు స్కిప్ చేయడం చాలా బెస్ట్. ఓకేనా, లెట్ ద డిస్టెన్స్ బి డి. ఓకేనా, బట్ టైప్ 2 కూడా ఇంపార్టెంట్, మన సీజీఎల్ టైప్ 2 కూడా ఉంది కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకు వాట్ వి కాల్ లెట్ డిస్టెన్స్ బి మీన్ డి అనుకుంటే, ఎందుకంటే డిస్టెన్స్ కామన్గా ఉంటుంది. డిస్టెన్స్ ఎవరికి ఏమైంది, ఇద్దరికి కామన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లేస్లు అనుకోండి, ఇక్కడ 2 ప్లేస్లు తీసుకున్నా కానీ ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది కామన్గా ఉంటుంది 2 ప్లేస్ల మధ్య. డిస్టెన్స్ కామన్ కదా, వీళ్ళకైనా కామన్, వీళ్ళకైనా కామన్. సో అందుకని డిస్టెన్స్ డి అనుకున్నాడు. తర్వాత రిలేటివ్ స్పీడ్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఓకేనా, ఆపోజిట్గా వస్తున్నారు అనుకోండి, ఆ స్పీడ్ ఏమవుతుందంటే యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆపోజిట్గా వస్తున్నారంటే మనకి ఏమవుతుందంటే ఎదురుగా వచ్చినప్పుడు స్పీడ్ యాడ్ అవుతుంది. ఒకే వెళ్ళబోతున్నారు అనుకోండి, ఒకే వెళ్ళబోతుంటే ఏమవుతుందంటే స్పీడ్ అనేది మనకి సబ్ట్రాక్షన్ అవుతుంది అనమాట. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఓకే మెయిన్ వాట్ వి కాల్ మనము ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ అనేది మనకు ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు మైనస్ అవుతుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్ అనేది మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ రెండు ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అనేది అవడం జరుగుతుంది అనమాట. సో దాన్ని వేసేసుకున్న మనకి ఏమవుతుందంటే రిలేటివ్ స్పీడ్ వచ్చింది S1 ప్లస్ S2 అవుతుంది అనమాట. సో కూడా టైం టేక్ ఏమవుతుంది, ఇక్కడ టైం మనకు తెలుసు ఫార్ములా ఆల్రెడీ మనకు డిటిఎస్ ఫార్ములా. సో డిటిఎస్ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి, సో దాన్ని వేసేసుకున్న మనకు డిటిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కదా. సో దాన్ని బేస్ చేసుకుని మన టైం ఏమవుతుంది, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఓకేనా, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది కాబట్టి మనకేమో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు డి బై
చూడండి ఇక్కడ మన స్పీడ్ కూడా తెలియదు క్లియర్గా, మన క్వశ్చన్లో మనకి స్పీడ్ కూడా క్లియర్గా లేదు కాబట్టి స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు వి అనుకున్నాను. ఓకే, స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వి అనుకున్నాను. అండ్ స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1.2 వి అయింది. 1.2 వి ఎందుకంటే మనకు ఏ స్పీడ్ వచ్చేసి బి స్పీడ్ కన్నా 20% ఎక్కువ కదా. సో 20% ఎక్కువ అంటే ఇది వి అంటే 1 వి అన్న 1 వి అన్న వి అని ఒకటే కాబట్టి ఇక్కడ 1 అనేది మీన్ వాటికల్ స్పీడ్ అనుకుంటే దీని స్పీడ్ 20% ఎక్కువ అంటే 0.2 అనేది ఎక్కువ ఉంటుంది కదా. 20% రైజ్ ఎక్కువ అంటే మనకు 1.2 వి అవుతుంది అనమాట. స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 వి అవుతుంది. స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు వి అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్ అనుకుంటే ఇక్కడ మనకు దాని బేసిస్గా మనకి ఫామ్లో కూడా రాశాను. అండ్ టైం టేకన్ టు మీట్, ఇద్దరు కలిసి కలవడానికి ఎంత టైం పడుతుంది అంటే మనకు వాట్ వి కాల్ రిలేటివ్ స్పీడ్ బేస్ చేసుకుంటే మనకు డి బై ఎస్ 2.2 వి. 2.2 వి ఎందుకంటే మనకు స్పీడ్ ఆఫ్ బి ఎంత వి, స్పీడ్ ఆఫ్ ఏ వచ్చేసి ఏమవుతుంది 1.2 వి. సో టోటల్ యాడ్ చేసే 2.2 వి అవుతుంది అనమాట. సో రిలేటివ్ స్పీడ్ కాబట్టి ఇక్కడ మనకు ఇద్దరు కలిసి ప్లేస్ అనేది రిలేటివ్ స్పీడ్లో ఉంటుంది కాబట్టి సో ఇలా 2.2 అనేది జరిగింది అనమాట. ఓకేనా, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1.2 అవుతుంది. ఇక్కడ టైం టేకెన్ బై ఏ టు కవర్ ది డిస్టెన్స్, మొత్తం డిస్టెన్స్ కవర్ చేయడం కోసం, అంటే తర్వాత డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడం కోసం ఈ ఏకి ఎంత టైం పడుతుంది నేను చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏకి ఏమవుతుందంటే మనకు డి బై 2.2. ఓకేనా, డి బై 2.2 1 minute టెక్నికల్ ఇష్యూ. చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డి ఏమవుతుంది మనకి ఇక్కడ డి బై 2.2 అవుతుంది కదా. 2.2 ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ప్లస్ 2.5. 2.5 వాళ్ళ క్వశ్చన్ ఇచ్చారు మనకు. 2.5 టైం ఎక్స్ట్రా తీసుకుంటాడు ఇతను, ఎవరు ఏ అనే వ్యక్తి. ఓకేనా, ఇప్పటి నుంచి అతను మీట్ అయిన తర్వాత నుంచి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ డి బై వాట్ వి కాల్ డి బై 1.2 ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇతని స్పీడ్ అనమాట మనకు తెలిసింది. సో ఈజ్ ఈక్వల్స్ టు డి బై 2.2 ప్లస్ 5/2 ఎందుకంటే మనకు 1/2 అంటే 5/2 కదా. సో ఇలా మనకు అవుతుంది. మనకి రెండు వాట్ వి కాల్ ఇక్కడ ఇది ఇవతలు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు క్రాస్ మల్టిప్లై వేసామని ఫైనల్గా మనకు డివి బై 2.64 వి స్క్వేర్ అవుతుంది. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది ఇది. సో అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వాటి స్టెప్స్ అని స్టార్ట్ చేశాను. ఇది డి బై 2.2 విని ఏం చేశానంటే అవతల తీసుకెళ్తున్నాను, సబ్ట్రాక్షన్ అవుతుంది. రెండు క్రాస్ మల్టిప్లై చేసాం మనకి ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. డి బై వి వచ్చేసింది. డి బై వి వచ్చేసి మనకు 13.2/2 ఉంటుంది. ఓకేనా, క్లియర్. ఇది వచ్చేసి మనకి టైం టేకెన్ బై వి అనమాట. అంటే మనకి డివి కండిషన్ ఇక్కడ మనకి ఎవరిదో వాట్ వి కాల్ ఏ సంబంధించిన క్వశ్చన్ అనమాట, కండిషన్ అనమాట ఇది. ఓకే, మళ్ళీ బి కండిషన్ చూస్తాం. ఇక్కడ బి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ టైం టేకెన్ బై బి, టైం టేకెన్ సేమ్ ఇందాకలాగే డి బై వాట్ వి కాల్ 2.2 వి ఇంటూ ఎక్స్ అని. ఎక్స్ అని మనకి ఇంకా ఆల్రెడీ స్పీడ్ తెలియదు కదా. తర్వాత నుంచి ముందు టైం వచ్చేసి మన డి బై వి. ఓకే, సేమ్ ప్రిన్సిపల్. మనకు డి బై 2.విని చేస్తున్నానంటే ఇక్కడ ఇవతలు తీసుకొచ్చిస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే వాట్ విల్ గెట్ ఈస్ దట్ 2vd. మన ఫైనల్గా వచ్చేసి 1.2 dv. ఓకేనా, 2.2v అంటే 2v స్క్వేర్ ఉంటుంది, వి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 1.2 సంథింగ్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే dv ఈజ్ ఈక్వల్స్ టు 11/6x ఉంటుంది అనమాట. 11/6x ఉంటుంది. ఈ 11/6x ఉన్నప్పుడు తర్వాత మనకి ఇక్కడ 13 dv అంటే మన ఫార్ములా ఆల్రెడీ తెలుసు మనకి. dv అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చింది కండిషన్ నుంచి. ఈ కండిషన్ నుంచి మనకి dv అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుందంటే 13.2/2 ఈజ్ ఈక్వల్స్ టు 11/6 ఇంటూ ఎక్స్ ఉంటుంది. ఓకేనా, ఈ 11/6 వచ్చేసి మనకి రివర్స్ అవుతుంది, అంటే 6/11 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసి మొత్తం ఫైనల్గా ఏమవుతుందంటే 3.6 రావడం జరుగుతుంది అన్నమాట. 3.6 రావడం, 3.6 అంటే 3/5. కొద్దిగా లెంత్ క్వశ్చన్ ఏది. సో బట్ టైప్ 2 లెవెల్ కాబట్టి క్వశ్చన్ ఎంత లెంతీగా ఉంటుంది. బట్ మన ఫిగర్ కానీ అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్ స్కిప్ చేయడం చాలా మంచిది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు లెంత్ టైం ఎక్కువ తీసుకున్నాం. 1 అవర్ టైంలో అన్ని క్వశ్చన్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్ అనమాట, ఇంపాసిబుల్ టాస్క్. బట్ కొన్ని షార్ట్ కట్స్ తెలిసి ఈజీ అవుతుంది. బట్ షార్ట్ కట్స్ వెళ్ళాలంటే ఫస్ట్ మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి, తర్వాత మనం షార్ట్ కట్ నేర్చుకుంటాం. అది కూడా మనం చేయగలుగుతాం అంటే వీడియోలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మనకు డీలర్ మార్క్స్ ఆర్టికల్ మన మళ్ళీ సేమ్ వాటి కాల్ ఇక్కడ డిస్కౌంట్, బట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుంది. 40% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. చూడండి, కాస్ట్ ప్రైస్ కన్నా అతను ఏం చేస్తారంట, మార్క్ చేస్తారంట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంటే దాన్ని 140 రాశారంట మార్క్ మీద, అంటే వాటి ప్రైస్ అనేది ట్యాగ్ అనేది. ఓకేనా, అండ్ అలోవింగ్ చూడండి సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే, సక్సెసివ్ డిస్కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సక్సెసివ్ పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ కావచ్చు లేదంటే లాస్ కావచ్చు, ఈ సక్సెసివ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో ఎక్సెసివ్ వాళ్ళకి చాలా ఫేవరెట్ క్వశ్చన్ ఇది. అలాగే మనకి ఇందాక చెప్పాం కదా X4 అలా క్వశ్చన్స్ ఎలా ఫేవరెట్, ఇది కూడా ఫేవరెట్ అనమాట. ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ ఎంటీఎస్లో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు సక్సెసివ్ డిస్కౌంట్స్ మీద, సక్సెసివ్ లాస్ కానీ లేదా సక్సెసివ్ ప్రాఫిట్ కానీ ఇలాంటి వర్షన్ మీద. సో ఒక డిస్కౌంట్ ఇస్తున్నానంట అంటే ఒకదాని తర్వాత అంటే మీద ఇవ్వడం అనమాట.
20 and 25% అంతే మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ అంటే అతను ఎంత మార్క్ ప్రైస్ చేశాడో ఆ మార్క్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ వచ్చి మళ్ళీ 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే కంటిన్యూగా ఒకదాని మీద ఒకటి. అది ఇఫ్ ఈ సఫర్స్ లాస్ ఆఫ్ 140 ఇన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వర్టికల్ ఈజ్, ఒకవేళ అతను 140 రూపీస్ సఫర్ అవుతుంది లాస్ట్ ఫైనల్గా, ఓకేనా, అతను 40% అబోవ్ కాస్ట్ వేసినా కానీ మళ్ళీ డిస్కౌంట్స్ ఒకదాని మీద ఒక డిస్కౌంట్ చేయడం వలన కొంత లాస్ అవుతున్నాడు. ఆ లాస్ ఎంతంట 140 అంటాం, పర్సెంట్ కదా 140 రూపీస్. అయితే మనకు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పి అడగడం జరుగుతుంది.